హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గానే పిఠాపురం నియోజకవర్గంలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటి అంటే, ఏదైతే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో మల్లం గ్రామంలో కొంతమంది అగ్రకులానికి సంబంధించిన వ్యక్తులు దళితుల్ని సోషల్ బాయ్కాట్ చేశారు. అది ఎలానంటే, వాళ్ళని అగ్రకులాల వాళ్ళు పనిలోకి పిలవకపోవడం, అలాగే వాళ్ళకి పాలు టిఫిన్లు ఇవన్నీ కూడా నిరాకరించడం. అంటే ఇంకా దళితులందరూ కూడా ఏదైతే ఆ వర్గాలు అక్కడే ఉండాలి, వాళ్ళకి మిగతా వర్గాలు కూడా సహకరించొద్దు అని చెప్పేసి వాళ్ళందరినీ దళితులందరినీ కూడా సోషల్ బాయ్కాట్ చేసిన విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ సంఘటన మరొక ముందే రీసెంట్గా సేమ్ ఇలాంటి సంఘటనే రాష్ట్రంలో మరొక చోట జరిగిందనమాట. అది ఎక్కడంటే నెల్లూరు జిల్లా, పొట్టి శ్రీరాములు గారి నెల్లూరు జిల్లా ఉంది కదా, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం ఏదైతే దప్పలంపాడు గ్రామంలో సేమ్ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో జరిగిందో సేమ్ అదే సంఘటన అయితే జరిగిందనమాట. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్తే కొంతమంది కులాలు, ఏదైతే గ్రామంలో ఉండే కులాలు దళితులకి సేమ్ పిఠాపురం నియోజకవర్గంలో ఏదైతే పనిలోకి పిలవకపోవడం, ఏదైతే టిఫిన్లు కానీ పాలు కానీ పోయకపోవడం ఇవన్నీ ఉన్నాయి కదా, సేమ్ ఇలాంటి సంఘటన ఏదైతే నెల్లూరు జిల్లా దప్పలంపాడు గ్రామంలో జరిగిందనమాట. అయితే ఇదంతా జరగడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే కొంతమంది దళిత యువకులు గ్రామాల్లో ఏలలు వేసుకుంటూ వెళ్ళారు అని చెప్పేసి ఆ కారణం చేత వాళ్ళనే సోషల్ బాయ్కాట్, అంటే దళిత కులాలు మొత్తాన్ని ఆ ఊర్లో ఉన్న దళిత కులాలు మొత్తాన్ని సోషల్ బాయ్కాట్ అయితే చేయడం జరిగింది. అయితే దీని మీద కొన్ని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసిన వాళ్ళని కొట్టి పోలీసులకి అప్పచెప్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదులే, కానీ ఆ కులాల వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఆ కులం మొత్తాన్ని ఏదైతే బహిష్కరించడం అనేది ఇది న్యాయం కాదు అన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం స్వతంత్రం వచ్చి దాదాపు 75 సంవత్సరాలు వస్తున్నా కానీ ఇప్పటికీ కూడా ఈ కుల వివక్ష ఇవన్నీ కూడా నడుస్తుండడం చాలా దారుణమైన విషయం. కాకపోతే ఏదైతే ఈ సంఘటన మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం ఉంది. ఒకవైపు ఏమో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి సొంత నియోజకవర్గంలో దళితుల్ని వెలివేశారు. సేమ్ ఇప్పుడు అలాంటి సంఘటనే, అది మరొక ముందే మళ్ళీ సేమ్ అలాంటి సంఘటన అయితే జరిగిందనమాట. మరి ఎందుకు ఇప్పుడు అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ఇవి ఈ స్థాయిలో పెరుగుతున్నాయి అనేది తెలియాలి. అంటే అధికారులు ఇప్పుడు ఒక కుల పెద్దలు బహిష్కరించారంటే వాళ్ళకి ఏదో ఒక అండ ఉంటుంది కదా, అండ మరి అధికారులు భయం లేకనా, పోలీసులు అంటే భయం లేకనా, మరి ఎందుకు ఈ సంఘటన జరిగిందని తెలియాలి. ఏదేమైనా కానీ ఒకవేళ కనుక ప్రభుత్వం ఇలాంటి సంఘటనల మీద కనుక వాళ్ళు స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోకపోతే మాత్రం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం మీద దళితులందరూ వ్యతిరేకత కావడానికి అవకాశం ఉంటుంది. మనం గమనించినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు చూడాల, ఏదైతే దళితుల గ్రామ బహిష్కరణ అని చెప్పేసి సంఘటనలు చూడాల. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 4 రోజుల పరిధిలోనే, అది కూడా సంవత్సరం లోపులోనే దళితుల గ్రామ బహిష్కరణ జరగడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, కాకపోతే శిక్షించే విధంగా శిక్షించండి చట్టపరంగా, ఇలా కులవివక్ష పరంగా శిక్షించడం అనేది న్యాయం కాదనేది ఇక్కడ అభిప్రాయం. ఏదేమైనా కానీ ప్రభుత్వం దీని మీద కనుక సరైన చర్యలు తీసుకోకపోతే ఏదైతే దళిత వర్గాలు మొత్తం కూడా ఏదైతే కూటమి ప్రభుత్వానికి దూరం కావడానికి అవకాశం ఉంటుంది, ఏదైతే 2029 ఎన్నికల్లో ఓడిపోవడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.